కుట్టి అక్కడ పూజ చేసుకోవడం కోసమని చెప్పి గుడికి వస్తుంది. ఇక గుడిలో పూజారి తాత ఇలా అంటూ ఉంటాడు, అమ్మ కుట్టి, నువ్వు నోరు తెరవకుండానే నువ్వే అసలైన జీవనావి అని వాళ్ళకు తెలిసేలా ఆధారం ఉందమ్మా నా దగ్గర అని చెప్పి అంటూ ఉంటాడు. అవునా, ఏంటి తాతయ్య అది అని చెప్పి కుట్టి అయితే పూజారి తాతని అడుగుతుంది. ఇదిగో అమ్మ, ఈ బాల త్రిపుర సుందరీదేవి ముఖ చిత్రం ఉన్న చైనమ్మ. చిన్నప్పుడు హైమవతి గారు తన మనవరాలైన జీవనాకి వేశారమ్మా. అది నీదేనమ్మా. అప్పుడు ఇక్కడ వదిలేసావు. నేను దీన్ని భద్రంగా దాచిపెట్టాను. ఇదిగో ఇలాంటిది ఇంకొకటి ఉండనే ఉండదు. దీన్ని తీసుకొని వెళ్ళి నేనే ఈ ఇంటి వారసురాలు జీవనాని అని చెప్పేయమ్మా అని చెప్పి అంటూ ఉంటారు. అది విన్న కుట్టి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో తాతయ్య ఇలా అంటూ ఉంటారు, ఇదిగో రేపు నేను జడ్జి గారింటికి పంచాంగ శ్రావణం చెప్పడానికి వెళ్తున్నాను. అక్కడికి నువ్వు త్వరగా వచ్చేస్తే అక్కడ అందరికీ నిజం తెలిసేలా చేద్దాం అని చెప్పి అంటారు. ఆ మాటలు కుట్టి అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఏంటి కుట్టి, నిన్నే అడుగుతున్నది, నీకే చెప్తున్నది, అక్కడికి వచ్చే నిజం చెప్పుదామని చెప్పి అంటే కుట్టి ఏం మాట్లాడకుండా ఉంటుంది. అది చూసి తాతయ్య అయితే నువ్వు రాకపోతే నేనే ఆ నిజాన్ని బయట పెట్టేస్తానని తాతయ్య అంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.